ప్రభు బలిలో పాలు పొందుకు ముందు కొన్ని విషయాలు మనం క్లుప్తంగా హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మధ్యలో మాట, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఏర్పాటైన ప్రజలతో నన్ను కూడా చేర్చారు. నీ ఏర్పాటైన జనముగా నన్ను కూడా మీరు ఉంచారు. అందుకొరకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకున్నారు. నేను నిన్ను ప్రభువా స్తుతించడానికి, నా జీవితాంతం సేవించడానికి కూడా సహాయపడమని కృతజ్ఞతలతో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రభువా యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. హగ్గయి 2:23 ఇది ఈ సంవత్సరం నా వాగ్దానం. మరి మీకు ఎవరికైనా వచ్చిందో లేదో కానీ, మరి నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ. ఈరోజున మనము ప్రభువును ఆరాధించాం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే గనక మనల్ని ఏర్పాటు చేసుకోకపోతే మనల్ని ఏర్పరచుకోవటానికి సైతాను సిద్ధంగా ఉన్నాడు. దేని కొరకు ఏర్పరచుకుంటాడంటే చెప్పండి, నరకంలోనికి. ఆ ఏర్పాటు నుంచి తప్పించి దేవుడు, అందుకని ఏర్పాట్లు 2 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిది ఎర్త్లీ చాయిస్, భూ సంబంధమైన ఏర్పాటు. రెండవది హెవెన్లీ చాయిస్. ఆయనే చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచు. ఆరాధనలో ప్రభు చెప్తున్నాడు నేను నిన్ను అని. బల్ల దగ్గర మనం ప్రభుతో చెప్పాలి, ప్రభువా నీవు నన్నే కాదు, నేను కూడా నిన్ను. అది మరి నిజంగా ప్రభువు కూడా మరి 3 కాలాల్లో, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో మనకి కార్యాలన్నీ చేస్తూనే ఉన్నాడు. మనం కూడా దేవుని విషయంలో. అందుకని ఆ మాట ఇందాక చదివాం, 145వ కీర్తన 2వ వచనం. ఇది నాన్న దేవుని బిడ్డలంగా రక్షింపబడిన తర్వాత ప్రతి దినము మనము దేవునికి చేయవలసినవి, దేవునితో చెప్పాల్సినవి ఏంటో చూద్దాం. చూడండి, అనుదినము నిన్నేం చేస్తాను. ఈరోజు చూడండి, ఈ స్తుతి అనేది, ఆరాధన అనేది కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి వచ్చేది. ఎందుకు అనుదినం అంటున్నాడంటే చెప్పండి, ఆదివారమే అంటున్నాడా? కాదు, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను. అనుదినం ఎన్నో పరిస్థితులు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, ఎన్నో అనారోగ్యాలు రావచ్చు, ఎన్నో నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, భయాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కీడు రావచ్చు, బాధలు రావచ్చు. అయినా నేనేం చేస్తాను, నేను నిన్ను. ఈరోజు నా ప్రభు బల్ల దగ్గర ఆయనకు మనం చెప్పాలి. ఆరాధనలో ఆయన మనకు చెప్పాడు, నేను నిన్ను ప్రేమించాను, నిన్ను విడిపించాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను అంటే, ఇప్పుడు మనం దేవునితో ఏం చెప్పాలంటే, ప్రభువా నువ్వే కాదు నేను కూడా నిన్ను, నేను నిన్నేం చేస్తాను, స్తుతిస్తాను. ఇది భక్తుల యొక్క స్టేట్మెంట్. ఈరోజు మన స్టేట్మెంట్ కూడా అదే, ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను ప్రభువా. నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. ఒకసారి బెంగళూరు పరిచర్యకి వెళ్ళినప్పుడు, ఇక అంతా అయిపోయింది, అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక అరగంట ముందు ప్రార్థన చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ రాగానే, ఏంటి అంబులెన్స్ వచ్చింది, ఎవరినైనా తీసుకెళ్ళడానికి వచ్చారా, ఏమైనా జరిగిందా అనుకున్నాము. కానీ అంబులెన్స్లో నుంచే దింపుతున్నారు, ఆ స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఆ చివర అక్కడ ఉంచారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇట్లా ఉంది. ఆమె ఎవరంటే ఒక అమ్మగారు. ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద ఉంది. నేను ఆ తర్వాత ఆ సేవకుని అడిగితే చెప్పాడు, అన్న ప్రతి ఆదివారం ఆంటీ స్ట్రెచ్చర్ మీద మందిరానికి వస్తుంది, ఆమె ఆరాధించకుండా ఉండలేదు. ఆశ్చర్యం అనిపించిందండి. అట్లా కొన్ని సంవత్సరాలుగా ఐసీయూలో స్ట్రెచ్చర్ మీద ఉండి కూడా
ఆమె డాక్టర్స్కి చెప్పిందంట, అయ్యా ఎలాంటి పరిస్థితి అయినా అమ్మ బయటకు తీసుకెళ్తే ఇబ్బంది, ఏం పర్లేదు అయ్యా, నా ప్రాణం పోయినా పర్వాలా, నేను ఆరాధించకుండా ఉండకూడదు. ఆ రోజు వర్తమానం అయ్యాక ఆమె పాడిన పాట ఆరాధించి పాడిందండి. అన్నీ ఉన్నాయి అక్కడ. వాళ్ళ పక్కన ఒక నర్సు గారు, అటెండర్ గారు, తర్వాత ఆమెకి అన్నీ కూడా ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఆ స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లో తీసుకొచ్చి మందిరంలో ఆ అంబులెన్స్లో చివరిగా ఆ స్ట్రెచ్చర్ ఉంచితే ఏం చేస్తుంది ఆవిడ? ఆ రోజు పాట పాడింది, నీ ప్రేమ రుచించిన నాడే నిన్ను నేను మర్చిపోయాను. స్ట్రెచ్చర్ మీద ఉండి కూడా చిన్న తలకాయ నొప్పి వస్తే మనం ఆరాధించాం, ప్రభువును స్తుతించాం. కొంచెం మోకాలు నొప్పులు వస్తే చాలు. ఈరోజున నేను నిన్ను స్తుతిస్తాను. దిస్ ఈజ్ అవర్ స్టేట్మెంట్స్. బలలోకి వెళ్ళకముందు ఈ స్టేట్మెంట్స్ నువ్వు స్తుతించడానికి దేవుడు అన్ని అనుకూల పరిస్థితులే తీసుకురాడు. అన్ని అనుకూల పరిస్థితులే తీసుకురాడు. చూడండి, కొన్నిసార్లు మన సిస్టర్స్ వంట చేసినప్పుడు ఇంట్లో బాగున్నప్పుడే థ్యాంక్స్ చెప్పకూడదు. బాగోకపోయినా ఏం చేయాలి? థ్యాంక్స్. కారం ఎక్కువైనా థ్యాంక్సే, ఉప్పు తగ్గినా థ్యాంక్సే, అది సరిగ్గా లేకపోయినా థ్యాంక్సే. థ్యాంక్స్ అనేది అన్నీ బాగున్నప్పుడు అందరు ఎవరైనా చెప్తారు. బాగున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనం దేవుడు కార్యాలు చేస్తేనే కాదు, చేయకపోయినా థ్యాంక్స్ ప్రభువా. నేను ఓడిపోయినా నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నేను బలహీనపడిపోయినా నిన్ను స్తుతిస్తాను ప్రభువా. నేను నష్టపోయినా నేను నిన్ను మంచి ఉదాహరణ ఎవరైనా ఎవరు తెలిసిపోద్ది మీకు ఎవరు? జోబ్ ఏంటి సంగతి అంటే, దిస్ ఈజ్ మై జాబ్ అంటాడంట. ఆయన నేను స్తుతించాలి. యెహోవా ఇచ్చాను, యెహోవాయే, కాబట్టి నేను ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. యోబంట ప్రతిరోజు కృతజ్ఞత కూడికే ఆ బూడిదలో ఉండి, ఆ మట్టిలో ఉండి, ఆ బలహీనతలో పాటలు పాడుతానే ప్రభువుని స్తుతిస్తానే ఉండేవాడు. రోజు ప్రభువును స్తుతించాలి. కొన్ని బాధలు వచ్చాయని ప్రభువుని స్తుతించడం ఆపేస్తాం మనం. అనుదినము ప్రతి విషయంలో ప్రభువుని స్తుతించడమే. అందుకని ఒక విశ్వాసి నోటి నుంచి రావాల్సిన ఊత పదం అంట ప్రైజ్ ది లార్డ్ అంట. ఏమని రావాలి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. అంటే అది అలవాటు చేసేసుకోవాలి. మన ఆత్మ పరితాపం ఎప్పుడు ప్రభువుని స్తుతించటమే. ఇది భక్తుని యొక్క స్టేట్. నేను నిన్ను నాకు వరకు ఇన్ని చేసావు కదా ప్రభువా. ఆరాధనలో నేను నిన్ను అని ఆయన చెప్తే, బల్ల దగ్గర ప్రభువా నేను నిన్ను స్తుతిస్తాను. రెండవది చూస్తే ఇక్కడ మనకి కొద్ది సమయమే 18వ కీర్తన 1వ వచనం. ఈ స్టేట్మెంట్స్ ప్రభువుకు చెప్పి చూద్దాం. ఈ వారమంతా అలా చేద్దామా? యెహోవా నా బలమా. రెండవది నేను నిన్ను, ఆరాధనలో దేవుడు మనతో చెప్పిన నేను నిన్ను, బల్ల దగ్గర దేవునితో మనం చెప్పాల్సిన నేను నిన్నేం చేస్తాను ప్రభువా? ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను ప్రేమిస్తాను, ఎన్ని బాధలు వచ్చినా నిన్ను ప్రేమిస్తాను, ఎన్ని పరిస్థితులు వచ్చినా నిన్ను నేను ప్రేమిస్తాను. అదే అడిగాడు కదా ఎవరిని? యోహాను కుమారుడు అయిన సీమోను పేతురుతో అడిగాడు. చదవద్దు కానీ యోహాను 21, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మనం ప్రేమిస్తాం కానీ ఆ ప్రేమ ఏమవుతుందంట? తగ్గిపోతుంది దేవుని మీద. అందుకనే అంటున్నాడు, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండవది ఏంటి చెప్పండి? నేను నిన్ను, ఈ స్టేట్మెంట్ దేవునికి ఇద్దాం బలలోకి, నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. ఇది మూడవది మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 1వ వచనం. యెషయా 25:1. ఇక్కడ నీవే నా దేవుడవు. అది నేను తగ్గిపోయినా పర్లేదు ప్రభువా, నిన్నేం చేస్తాను? నేను హెచ్చిస్తాను ప్రభువా, నిన్ను హెచ్చిస్తాను. ప్రతి చోట ఐ విల్ ఆనర్ అండ్ ఎగ్జాల్ట్ యు ఓ లార్డ్. ఇది మూడవది మనం చెప్పాల్సిన స్టేట్మెంట్. కొన్నిసార్లు నిన్నందరూ తక్కువ చేయొచ్చు, నువ్వు తగ్గిపోవచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? హెచ్చించాలి. దేవుణ్ణి హెచ్చించాలి. నిన్ను స్తుతించేదను, నేను నిన్ను ప్రేమించేదను, నేను నిన్ను హెచ్చించేదను ప్రభువా. 4వ మాట, బలలోకి వెళ్ళకముందు 69వ కీర్తన 13వ వచనం. 69:13. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు, యెహోవా అనుకూల సమయమున. ఈరోజు వర్తమానం అదేనండి, నేను నిన్ను, ఐ టు యూ.
ఇది దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవునితో మనం చెప్దాం, నేను నిన్ను ఏం చేస్తాను ప్రభువా, ప్రార్థన చేస్తాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను ప్రార్థన మానను ప్రభువా. నేను నిన్ను ప్రార్థించాలి. ఇది ఎన్నవది చెప్పండి? 4వది. 5వ మాట చూస్తే చూడండి, 30వ కీర్తన 1వ వచనం. 30వ కీర్తన, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించినందుకు నేను నిన్నేం చేస్తాను? కొనియాడాలి. ప్రభువును కొనియాడుతూ రావాలి. ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటూ, ప్రతి దినము కూడా అవి గుర్తు చేసుకుంటూ ఆయన ఏం చేయాలి? మనము కొనియాడుతూ రావాలి. అంటే గొప్ప చేస్తూ రావాలి, ఉన్నతంగా. ఇదన్నోది 5వది. 6వ మాట మనం చూస్తే 6వది చూడండి, నేను నిన్ను అనే అనుభవంలో దేవుని వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం, లేదంటే 71వ కీర్తన 23వ వచనం చూద్దాం. 71:23. 71:23 ఏంటంటే, నేను జాగ్రత్తగా చదవండి అక్క. నేను నిన్ను, అది ఆ మాట, నేను నిన్ను ఏం చేస్తాను ప్రభువా? కీర్తిస్తాను. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువా నేను నిన్ను కీర్తించదను. ఆయననే కీర్తించాలి. ఇది 6వది. 7వది చివరి మాట చూస్తే ఈరోజు ఒకే మాట, నేను నిన్ను ప్రభువా. ఒక్క స్టేట్మెంట్ ప్రభుకి చెప్పి బలలో పాలు పంపులు పొంది అలాగున మరలా దేవుని సన్నిధికి వచ్చేంత వరకు ప్రభువుతో అలాంటి సంబంధం మనం కలిగి ఉండాలి. అందుకని 7వది 18వ కీర్తనలో మాట చెప్తాడు. 18వ కీర్తన, సామ్ నెంబర్ 18. 18వ కీర్తన, నేనేం చేస్తాను ప్రభువా అంటే భక్తుడు అంటున్నాడు చూడండి, 48వ వచనం, 49వ వచనం, 49. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను, ఇదండి, దీస్ ఆర్ ద అవర్ స్టేట్మెంట్స్ అంటూ గాడ్. ఆరాధనలో గాడ్స్ స్టేట్మెంట్స్ అంటూ అస్. ప్రభు బల్ల దగ్గర మనం ఇవ్వాల్సిన 7 విషయాలు చెప్తారా క్లుప్తంగా? ఇవి ధ్యానించుకుంటా వెళ్దాం. కొద్ది సమయమే చెప్పినప్పటికీ వారమంతా వీటిని మనం అనుసరిద్దాము, అనుభవంలోకి, ఆచరణలోకి తీసుకుందాం. ప్రభా నేను నిన్ను స్తుతిస్తాను. ఏ పరిస్థితి వచ్చినా నేను నిన్ను స్తుతిస్తాను. శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, ఓటములు ఏదైనా సరే. 2వది, నేను నిన్ను ఏం చేస్తాను? ప్రేమిస్తాను ప్రభా, నేను నిన్నే ప్రేమిస్తాను. 3వది, నేను నిన్ను హెచ్చిస్తాను, అవమానపరచొద్దు, ఎక్కడ ఆయనను తక్కువ చేయొద్దు. 4వది, నేను నిన్ను ప్రార్థిస్తాను. ఇది నేను మానను ప్రభువా. దీస్ ఆల్ ఆర్ ద 3 tenses, 3 కాలాల్లో. తర్వాత 5వది, నేను నిన్ను కొనియాడుతాను ప్రభువా. 6వది ఏంటంట? నేను నిన్ను ఏంటి? కీర్తిస్తాను. నేను నిన్ను కీర్తిస్తాను ప్రభువా. తర్వాత ఏంటి? నేను నిన్ను ఘనపరచదు. కాబట్టి ఈ మాటలతో ప్రభువుకు మనం చెప్పి, ఎందుకంటే ఆయన మన కొరకు చేసినవన్నీ కూడా అవి అనుభవించాము. ఇప్పుడు మనం దేవుని కొరకు చేయాల్సినవి అవి దేవుడు కూడా అనుభవపూర్వకంగా ఎరుగునట్లుగా చివరిగా మరలా మాట చదువుకుందాము, చూద్దాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. ఆ మాటలు, నేను నిన్ను ఏర్పరచుకొని, ప్రభా నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి నేను నిన్ను ఈ 7 అనుభవాలలో నా జీవితాంతం నేను సేవిస్తాను, ఎలాంటి పరిస్థితులు వచ్చినా. కాబట్టి ఈ అనుభవంతో మనము ప్రభు బల్లో పాలు పంపులు పొందాం. దయచేసి కళ్ళ వంచి కళ్ళు మూసుకోండి. ఇంకా ఎక్కడ 7 విషయాల్లో ఏదైతే ఆగిపోయిందో, దేవుణ్ణి స్తుతించే విషయం, దేవుణ్ణి ప్రేమించే విషయము, దేవుణ్ణి గణపరిచే విషయం, దేవుణ్ణి హెచ్చించే విషయంలో ఎక్కడ తక్కువైపోయామో, దేవుడు అనే దగ్గర ఏదో వచ్చేసింది. వాటినే ప్రేమిస్తున్నాం, వాటినే హెచ్చిస్తున్నాం, వారినే గణపరుస్తున్నాం, వారినే గొప్ప చేస్తున్నాం. మనం పరీక్ష చేసుకుందాం.
హృదయపూర్వకంగా ప్రభుతో ఆ మాట చెప్పగలుగుదాం. ప్రభువా, నేను నిన్ను. ఇంకా ఎవరైనా ఇక్కడున్న వారిలో రక్షణ పొందకపోతే, ఇంకా ప్రభుని ఎరగిన వారు ఎవరైనా ఉంటే, హృదయం ఇవ్వకపోతే ఈ ఉదయకాలమే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, ఇక లోకాన్ని కాదు, పాపాన్ని కాదు, మనుషుల్ని కాదు, లోకాశలను కాదు, ప్రభువా నిన్నే ప్రేమిస్తానన్నట్లుగా ప్రభు హృదయం ఇవ్వండి. రక్షింపబడిన అనుభవంలో లోకంలో వాటిని కాకుండా ప్రభు మీదే మన దృష్టి ఉంచి ఆయనతో చెప్పగలుగుతూ, ప్రభువా నేను నిన్ను అనే అనుభవంతో